హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సారీ అండి వీడియో కొంచెం 2 డేస్ లేట్ అయింది. ఎడిటింగ్‌కి టైం దొరకలేదు. ఎందుకంటే ఆఫీస్ ఆల్రెడీ మీకు తెలుసు చాలా 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 బిజీగా నడుస్తుంది. బట్ పర్సనల్ ఫ్రంట్‌లో గూడా ఈ వారం కొంచెం ఎక్కువ పనులొచ్చినాయి అనుకోకుండా. సో, అందుకని కుదరలేదు. ఎనీవేస్ ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేస్తున్నాం పూజా మందిరం నుంచి. ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి. సో, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో, చాలామంది యాక్చువల్లీ ఉగాది వ్లాగ్ కూడా అడిగారు. కానీ ఉగాది రోజు కొంచెం హెల్త్ బాగోక షూట్ చేయలేదనమాట ఈసారి పండగ. సో, సరేలే శ్రీరామనవమి ఎలాగో సింపుల్‌గా చేసుకుంటున్నాము. సో, షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియో పొద్దున్నే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ వర్కింగ్ ఈరోజు ఇద్దరం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నామనమాట. సో, ఇంట్లోనే ఉంటాము. యశ్వంత్ కూడా చాలా మంత్స్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు ఈరోజు. సో, పొద్దున్నే పూజ అయితే యశ్వంత్ జపము, దీపం పెట్టడం ఇలాంటి బేసిక్‌వి అయిపోయినియి. అయిపోయి తను మీటింగ్‌కెళ్ళిపోయారు. సో, నేను స్నానం చేసేసొచ్చి ఇక్కడ ప్రసాదాలు చేస్తున్నాననమాట. ప్రసాదాలయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టి మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి అప్పుడు వర్క్ లాగిన్ అవుతాం. సో, ఇంకా టైం 9:00 అయింది. నాకింకా 1 అవర్ ఉంది లాగిన్‌కి. మీటింగ్స్ ఏం లేవు. సో, పర్లేదు ఇంకొక 1 అవర్. యశ్వంత్‌కి ఈరోజు 9 నుంచి మీటింగ్స్ ఉన్నాయి. సో, అందుకని చెప్పి తను మళ్ళీ మధ్యలో ప్రసాదం పెట్టడానికి బ్రేక్ తీసుకుంటాలే అని పొద్దున్నే కొంచెం పూజ చేసేసుకొని ఎళ్లారు. సో, ఎనీవేస్ ఇక్కడ ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పానకం చేస్తున్నాను. రామనవమి అంటే పానకం మెయిన్ కదా! ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని దానిలో 4 స్పూన్స్ బెల్లం పౌడర్ వేశాను. సో, నేను ఇంట్లో జనరల్‌గా బెల్లం పౌడరే వాడతాను. సో, పౌడర్ కాబట్టి చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో, కొన్ని కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో వాటర్‌లో అది మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత దానిలో కొద్దిగా యాలకులు 4 యాలకులు ఇందాక కొట్టి పెట్టుకున్నాం గదా! సో, ఆ పొడి కొద్దిగా వేశాను. తర్వాత మిరియాల పొడి కొంచెం వేశాను. తర్వాత సాల్ట్ కొద్దిగా చాలా కొంచెం సాల్ట్ వేస్తే బావుంటుంది పానకం. సో, కొంచెం సాల్ట్ వేశాను. దాని తర్వాత కొద్దిగా తులసాకులు పైకెళ్ళాననమాట పొద్దున యశ్వంత్‌కి పువ్వులవి తీసుకురావడానికి దేవుడికి. సో, తులసాకులు గూడా తీసుకొచ్చాను. చక్కగా ఆకుల్ని కడిగేసి తులసాకులు గూడా వేసేసాను. సో, జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో మన పానకం రెడీ అయిపోయింది. సో, దీన్ని ఒక గ్లాస్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాను. సో, ఈ గ్లాస్ బౌల్స్ నేను దేవుడికి నైవేద్యం పెట్టడానికే వాడతాను. ఎక్కువ ఎవరైనా వస్తే ఏమన్నా సర్వ్ చేయటానికి అలాంటివి ఇలాంటి గిన్నెలు వాడననమాట. సో, వీటిని ఎక్స్‌క్లూజివ్‌గా దేవుడికి ప్రసాదాలకే వాడతాను. తర్వాత పొద్దున్నేనే పప్పు నానబెట్టేసాను లెగవగానే. సో, 2 అవర్స్ చక్కగా నానింది పెసరపప్పు ఇది. సో, వడపప్పు, పానకం కదా మెయిన్ ప్రసాదం రామనవమికి. సో, అది వడపప్పు కూడా ఒక డిష్‌లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు కొంచెం పులిహోర చేసుకుందాం. స్వీట్ ఏం చెయ్యట్లేదు. సో, పులిహోర ఒక్కటే అంటే ఎలాగో పానకం ఉంది కాబట్టి అది స్వీటే కాబట్టి. సో, పులిహోర బ్రేక్‌ఫాస్ట్‌కి చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో. తొందరగా బ్రేక్‌ఫాస్ట్ పని కూడా అయిపోవాలి. సో, ప్రసాదానికొకటి, బ్రేక్‌ఫాస్ట్‌కొకటి కుదరదు కాబట్టి తొందరగా మామిడికాయ పులిహోర చేసేస్తున్నానిక్కడ. సో, అదే ప్రసాదంగా ఆఫర్ చేసేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాము. వర్కింగ్ డే కాబట్టి కొంచెం డీటెయిల్డ్‌గా అన్నీ చేయటం కూడా కుదరదు కదా! ఫాస్ట్‌గా చేసుకోవాలి. సో, స్టీల్ మూకుడు పెట్టాను, ఆయిల్ వేశాను. దానిలో కొంచెం పల్లి పప్పులు వేయించాను. అది వేగినాక కొద్దిగా ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. జనరల్‌గా అందరం పులిహోరకి వేసుకునేవే. సో, అవన్నీ వేసేసి చక్కగా వేయించాను. ఆ తర్వాత మామిడి తురుము వేస్తున్నాను. యాక్చువల్లీ తురుము చేయించి పెట్టుకున్నాననమాట ఫ్రిడ్జ్‌లో. పచ్చి మామిడికాయలు దొరికే సీజన్‌లో ఇలా తురుము పెట్టుకుంటానెప్పుడు ఫ్రిడ్జ్‌లో. వంట ఆంటీ చేసేది ఇదివరకు. ఇప్పుడు పూజ తురిమింది. తను పెద్దది యూజ్ చేసిందనమాట. అంటే తురిమే దాంట్లో చాలా ఆహ్, ఇవి వేరే వేరే ఉంటాయి గదా! చిన్నదుంటది, మీడియం సైజ్‌దుంటది, పెద్దదుంటది. పెద్ద దాంతో చేసింది. సో, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. బట్ కొంచెం ఎక్కువ సేపు వేయించాల్సొచ్చిందంతే. సో, చిన్నగా ఉంటే ఇంకొంచెం కన్వీనియంట్‌గా ఉంటుంది పప్పులోకి అన్నిట్లోకి వేసుకోవడానికి. బట్ చెప్పాను ఈసారి నెక్స్ట్ టైమ్ చిన్న దాంతో గ్రేట్ చేయమని చెప్పి. సో, ఎనీవేస్ అది గూడా వేసి వేయించేసి దాని తర్వాత అన్నంలో కొంచెం నిమ్మకాయ, కొద్దిగా సాల్ట్ కలిపి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో, దాంట్లోకి మనం వేసుకున్న పోపుని వేసి మిక్స్ చేసేసాను. సో, మామిడికాయ పులిహోరలో ఎప్పుడూ ఒక్క నిమ్మకాయ వేస్తాను. బావుంటుంది. ఇష్టం అనమాట. యశ్వంత్‌కి కొంచెం పులిపే ప్రిఫర్ చేస్తారు పులిహోర. సో, తనకలా ఇష్టము. సో, అందుకని చెప్పి ఒక నిమ్మకాయ గూడా వేశాను. సో, పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ప్రసాదాలన్నీ ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం.
రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసీతూన ధనుర్బాణపాణిం రామరక్ష స్తోత్రం చదివారండి యశ్వంత్ దేవుడి దగ్గర. సో అది చదివి దండం పెట్టుకుని హారతి ఇచ్చేసి తర్వాత వర్క్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీ. సో నేను ఇప్పుడే లాగిన్ అవుతున్నాను, చెక్ చేసుకుంటున్నాను ఈమెయిల్స్ అవన్నీ చేయాల్సిన పనులన్నీ. వేడి చాలా ఎక్కువ ఉంటుంది బెంగళూరులో. అయినో అన్ని చోట్ల బాగా ఉంది, బట్ బెంగళూరులో ఇన్ని ఇయర్స్ నుంచి ఇంత వేడి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మాది 3rd ఫ్లోర్ అవ్వటం, పైన ఇంకేమి ఫ్లోర్స్ లేకపోవటం వల్ల ఇంకెక్కువ ఇబ్బందిగా ఉందన్నమాట. రోజంతానేమో ఏసీ రూమ్లో కూర్చోలేం కదా. మార్నింగ్ కుకింగ్ అది కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే కిటికీలోంచి బాగా ఎండ పడుతుంది. సో ఎనర్జీ డ్రైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ కూలర్ ఆన్ చేసుకుంటాను. హాల్లో కూర్చోవడం నాకు ఎక్కువ కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట వర్కింగ్కి. తర్వాత యశ్వంత్ ఏమో ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. సో హ్యాపీ యశ్వంత్ దగ్గరే ఉన్నాడు. సో నిద్రపోతున్నాడు యాక్చువల్లీ ఎక్కువ. వాడు మాత్రం ఏసీ రూమ్ నుంచి అసలు బయటకు రావట్లేదు. ఈరోజు ఏదో సౌండ్ వచ్చిందని కొంతసేపు యశ్వంత్ దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏసీ రూమ్లోకి. 24 గంటలు ఏసీకి న్యాయం చేస్తున్నాడు అనమాట. నేను యశ్వంత్ నవ్వుతున్నాం, నువ్వే కట్టు కరెంటు బిల్ ఈ నెల నుంచి అని చెప్పి. సో ఎనీవేస్ వర్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ వచ్చింది, పూజ పని చేసుకుంటుంది. టీ పెట్టమని అడిగాను. ఎంత వేడిగా ఉన్నా వర్క్ చేసుకునేటప్పుడు ఒకసారి తాగాలనిపిస్తుంది. సో పెట్టమని అడిగాను. ఇప్పుడే పుదీనా వేసి చక్కగా కాసి తీసుకొచ్చిస్తుంది అనమాట. సో టీ తాగేసి వర్క్ చేసుకుంటాను. సో మిమ్మల్ని నేను మీట్ అవుతున్నాను ఈవినింగ్ 6:30కి. ఇంకేమి షూట్ చేయటం కుదరలేదు. మీటింగ్ 12:45 దాకా అయింది. ఆ తర్వాత లెగిసి కిచిడి ఒకటి చేసేసాను లంచ్కి, చాలా తొందరగా. సో అది తినేసామన్నమాట లంచ్కి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. ఇప్పుడే లెగిసాను వర్క్ దగ్గర నుంచి. సో పూజ మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావడం కూడా అయిపోయింది. సో ఈవినింగ్ వంట పూజ డిపార్ట్మెంట్, నేను వెళ్ళను. సో పూజ చేస్తుంది ఇక్కడ. మళ్ళీ టీ అడిగాను వర్క్ అయిపోయినాక. సో పాపం మళ్ళీ పెడుతుంది. తర్వాత పాలు కాసింది, రాత్రి నేను పాలు తోడేయడానికి. తర్వాత సింపుల్గా క్యారెట్ చట్నీ చేసేయమని చెప్పాను. క్యారెట్ చట్నీ చేసేస్తే పెరుగు వేసుకుని తినేస్తాము. సో మరీ హెవీగా తినే ఇదేం లేదు, ఏదన్నా తినాలని అనిపించట్లేదు ఇద్దరికి. సో ఎనీవేస్ చాలా హెక్టిక్ డే కాబట్టి పెయింటింగ్ మళ్ళీ రెజ్యూమ్ చేద్దామని చెప్పి ఓపెన్ చేశాను. ఇక్కడ లాస్ట్ టైం మీకు చూపించాను కదా, కోస్టర్ పెయింటింగ్ అని కొంచెం వేశాను. అది అలాగే ఉంది. అప్పుడు వేసి ఒక 1 వీక్ పైన అవుతుంది మనం లాస్ట్ టైం వేసి. అది అలాగే ఉంది. ఈరోజు అసలు ఎంత మైండ్ డ్రైన్ అయిపోయిందంటే బ్యాక్ టు బ్యాక్ కాల్స్, దానికి రిలేటెడ్ మాట్లాడడం, ఏది ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, బాగా బ్రెయిన్ స్టామింగ్, థింకింగ్, ఇదంతా బాగా ఉండేసరికి ఏదన్నా రిలాక్స్ అవ్వాలనిపించింది. సో యశ్వంత్ కూడా గుర్తు చేస్తూ ఉంటారు మధ్యలో ఇలాంటివి, కొంతసేపు పెయింటింగ్ వేసుకో, కొంతసేపు రిలాక్స్ అవ్వు, కొంతసేపు షాపింగ్కి వెళ్ళు, బయటికి వెళ్ళు, అలా చెప్తూ ఉంటారనమాట. కొంచెం కొద్దిగా సేన్గా పెట్టుకుంటూ ఉండాలి మైండ్, ఇంత స్ట్రెస్ఫుల్ వర్క్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి. సో ఎనీవేస్ ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నాను. ఇది అయిపోయినాక ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను.
ఇదిగోండి 2 కోస్టర్స్ పెయింట్ చేశాను. సో, చాలా రిలాక్సింగ్ యాక్టివిటీ అండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. సో, ట్రై చేయండి. ఏదో ఒక రిలాక్సింగ్ యాక్టివిటీ ఉండాలి. మీకిష్టమైంది ఇలా పెయింటింగ్ ఇష్టమైతే అలా, లేకపోతే మీకు కుట్టటం, అల్లటం ఇలాంటివన్నీ స్వెటర్స్ అలాంటివి అల్లుతారు గదా! సో, నాకైతే అవేం రావు. బట్ ఏదొస్తే అది, ఏది రిలాక్సింగ్‌గా అనిపిస్తే అది ఒక రిలాక్సింగ్ యాక్టివిటీ అయితే చెయ్యాలి. సో, కోస్టర్స్ పెయింటింగ్ సింపుల్‌గానే చేశాను. ఔట్‌లైన్ వాడిస్తాడు. బట్ మధ్యలో డాట్స్ అలాంటివి కలర్ కాంబినేషన్ అదంతా మన క్రియేటివిటీ. ఇదేం పెయింటింగ్ కాంపిటీషన్ కాదు. జస్ట్ ఊరికే మనకి మైండ్‌కి రిలాక్సింగ్‌గా అనిపించేటట్టు. టీవీలో సాంగ్స్ ప్లే చేశాను. ఇష్టమైన సాంగ్స్ 90స్‌వి పాటలు. సో, అది వింటూ వేసుకున్నాననమాట పెయింటింగ్. నిజంగా చాలా చాలా రిలాక్సింగ్ యాక్టివిటీ. పిల్లల పెయింటింగ్ బుక్స్ కూడా పెయింట్ చేయొచ్చు. సో, ఇలాంటివి ఏదైనా చేయొచ్చు. అడల్ట్స్‌కి కూడా చాలా రిలాక్సింగ్ ఇది. పిల్లలకే కాదు. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మెడిటేషన్ వాటన్నిటికంటే కూడా ఇది చాలా పనిచేస్తది. సో, ఎనీవేస్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా ఆ రోజు ఏం షూట్ చేయలేదు. చాలా అలసిపోయాను. సో, వాకింగ్‌కెళ్ళొచ్చాము హ్యాపీని తీసుకొని. తర్వాత పడుకున్నాము. ఇంకేమి ఎక్కువ చేయలేదనమాట. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీతో వాక్ అయిపోయింది. నా యోగా అయిపోయింది. ఇలాంటివన్నీ అయిపోయినియి. సో, నేను కిచెన్‌లోకొచ్చేసాను. ఇక్కడ లంచ్ బాక్స్ రెసిపీస్ మీకు చూపిద్దాం 2. వ్లాగ్‌లో ఇంతకు ముందు చూపించినవి 2 ఐటెమ్స్ చేస్తున్నాననమాట. క్విక్‌గానే అయిపోతాయి. ఫాస్ట్‌గానే అయిపోతాయి. సో, చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ఇక్కడ గ్రేవీ చేసేసుకుందాం. సో, ఒక రైస్ ఐటెమ్, ఒక గ్రేవీ ఐటెమ్ అనమాట. 2 సింపుల్‌గానే అయిపోయేవి. సో, నల్ల శనగలు కర్రీ చేస్తున్నాననమాట ఇక్కడ. సో, కుక్కర్‌లో చేసేసుకుందాం. శనగలు ఉడకపెట్టలేదు. జస్ట్ నానబెట్టాను అంతే. సో, కుక్కర్‌లో చేసేసుకుంటే అన్నీ కలిపి ఉడికిపోతే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మళ్ళీ వాటిని విడిగా ఉడకపెట్టి మళ్ళీ మూకుడులో చేసి వీటికంటే. సో, ఎనీవే స్టీల్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేశాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి, ఒక్క పచ్చిమిరపకాయ వేశాను. తర్వాత కొంచెం పసుపు వేసేసి, ఆహ్, ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను. చిన్నవైతే 3 తీసుకోండి. అంటే మీ శనగలు ఎన్నున్నాయో దాన్ని బట్టి గూడా ఆఫ్‌కోర్స్ డిఫర్ అవుతుంది. కాకపోతే అదే గ్రేవీ కొంచెం ఎక్కువుంటే బావుంటుంది ఇలాంటి వాటిల్లో. సో, ఉల్లిపాయ కొంచెం వేగాక ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. సో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేగేదాకా వేయిస్తానిక్కడ పచ్చివాసన పోయేదాకా. సో, దాని తర్వాత 3 టమాటాలు తీసుకున్నానండి. మీడియం సైజ్ టొమాటోస్. సో, వాటిని మిక్సీ పట్టేసాను. సో, అది వేసేసానిక్కడ. సో, మామూలుగా చోలే అదంతా చూపిస్తా ఉంటాను గదా మీకు. వైట్ శనగలు కర్రీ అదంతా. సో, సేమ్ ప్రాసెసే. కాకపోతే దానికి మనం ముందే ఉడకబెట్టేసుకుంటాం శనగల్ని. సో, ఇవి నానబెట్టున్నాయి కాబట్టి, ఉడకపెట్టలేదు కాబట్టి విడిగా కొంచెం పొద్దున్నే లంచ్ బాక్స్‌కి కాబట్టి టైం అన్నీ సేవ్ చేయడానికి అలా డైరెక్ట్‌గా వండేస్తున్నానంతే. సో, తర్వాత కొంచెం టొమాటో వేసినాక, టొమాటో ప్యూరీ వేసినాక 3/4 ఐ మీన్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలి. సో, అది కొంచెం టొమాటో దగ్గర పడిపోయినాక ఇక్కడ కొద్దిగా కారప్పొడి వేశానండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా. సో, ఇంట్లో చేసుకున్నాం గదా! లాస్ట్ వీడియోలో చూపిచ్చాను మసాలా. సో, అదే వేశాను కొద్దిగా. యాక్చువల్లీ పెద్ద శనగల్లో అయితే చోలే మసాలా వేస్తాను. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. దీనిలో అసలు వెయ్యను. సో, మనం ఇంట్లో చేసుకున్న మసాలా దేంట్లోకైనా అదే ఫ్లేవర్ సరిపోతుంది. ఎక్కువ వేరే బయట మసాలాలు వాడాల్సిన అవసరం ఏం పడదు. బట్ చోలేలో ఒక్కొక్కసారి ఆ ఎక్స్‌ట్రా ఫ్లేవర్ అండ్ స్మెల్ కోసం వేస్తూ ఉంటాను. సో, ఎనీవేస్ ఇవన్నీ వేశాక కూడా ఒక 1-2 మినిట్స్ చక్కగా వేగాలి. వేగిపోయినాక ఇక్కడ శనగల్ని వాష్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇవి నైట్ అంతా నానాలి కదా! కానీ రాత్రి నానబెట్టడం మర్చిపోయాను. సో, మార్నింగ్ జస్ట్ 1 అవర్ బ్యాక్ బాగా నీళ్లు వేడి చేసి బాయిలింగ్ వాటర్‌ని బాగా మరుగుతాయి గదా! సో, అలా నీళ్ళని బాగా వేడి చేసి, ఆ నీళ్ళని దించేసి దాంట్లో శనగలేసేసి మూత పెట్టాను. మీకు హాఫ్ ఎన్ అవర్ చాలండి. 6-7 అవర్స్ నానితే ఎలా అవుతాయో అలా అవుతాయి. సో, ఇదొక హ్యాక్ అనమాట. మీరేదన్నా నానబెట్టదలుచుకుంటే పెద్ద శనగలైనా, ఏదైనా సరే ఇడ్లీకి పప్పైనా, దోసకి పప్పైనా ఇలాంటివి ఏదైనా సరే తొందరగా నానాలి అనుకుంటే వేడి నీళ్లు వేసేసి పెడితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇడ్లీ, దోస ఆఫ్‌కోర్స్ కపుల్ ఆఫ్ అవర్స్ నానితేనే ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి వాటికి అంత అప్లికబుల్ కాదు. ఎమర్జెన్సీకి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ శనగలు ఇలాంటివి మీరు ఏది నానపెట్టాలన్నా సరే సో, వేడి నీళ్ళల్లో పెడితే 6 అవర్స్ మీకు మామూలు వాటర్‌లో నానటానికి ఎంతసేపు ఎట్లా నానతాయో అలా అరగంటలోనే నానిపోతాయన్నమాట.
అనమాట. సో, ఎనీవేస్ తర్వాత కొంచెం వాటర్ పోసేసాను, శనగలు వేసేసాను, కొంచెం సాల్ట్ వేసాను లాస్ట్‌కి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ హైలో, 2 విజిల్స్ సిమ్‌లో రానిస్తాను. సో, ఈ చిన్న శనగలు కొంచెం గట్టిగా ఉంటే ఎక్కువ టైం పడతాయి. సో, ఒక 2, 3 విజిల్స్ ఎక్కువొచ్చినా సిమ్‌లో కొంచెం ఎక్కువ సేపు పెట్టినా నష్టమేమీ లేవు. చాలా సాఫ్ట్‌గా అయిపోవడం, కలిసిపోవడం అలాంటిది శనగలకి అవ్వదు. సో, నష్టం ఏమీ లేదు. మీరు ఆరాంగా పెట్టేసి కొంతసేపు ఉంచేసేయండి. సో, అందుకని చెప్పి గ్రేవీ ఫస్ట్ చేశాననమాట. ఎందుకంటే, ఆ విజిల్స్ రావడానికి, ఆరటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్టే చేసేస్తే ఆ ప్రెషర్ ఉండదని చెప్పి. సో, ఎనీవేస్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకుంటున్నాం రైస్. సో, రైస్ పులావ్ చూపిస్తున్నానండి. వెజిటబుల్ పులావ్ చాలా క్విక్‌ది. కొంచెం డిఫరెంట్ యాక్చువల్లీ పులావ్ అంటే మనం రైస్ అన్నీ కలిపి చేస్తాం గదా! అలా కాకుండా అన్నం విడిగా వండేసాను. సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇక్కడ స్టోన్‌వేర్‌ది మూకుడు పెట్టాను. దాంట్లో కొద్దిగా నెయ్యి వేశాను ఫస్ట్ 1 స్పూన్. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసేసి ముందు షాజీరా వేశాను. తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేశాను. మీకు కావాలంటే వేరే మసాలాలు, లవంగాలు అలాంటివన్నీ గూడా వేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి ఎక్కువ అడ్డం వస్తాయని చెప్పి ఎక్కువ వేయలేదు. దాని తర్వాత కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు వేసేసాను. ఆనియన్ ఇదేం వేయట్లేదు నేను. ఒక గ్రీన్ చిల్లీ వేసేసి క్యాప్సికమ్ ముక్కలు వేసేసాను. క్యారెట్, బీన్స్ పూజ చేత కట్ చేయించాను నైటే. సో, అవి వేసేసాననమాట. మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. కొద్దిగా కాలీఫ్లవర్ ఉంటే అది వేసుకోవచ్చు. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చనమాట. సో, వీటిని కొంచెం చక్కగా వేయించేసేసి మూత పెడుతున్నాను. మూత పెడితే కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. అది వేగేలోపు ఇక్కడ ఒక క్విక్ పేస్ట్ చేసుకున్నానండి. దీంట్లో 2 గ్రీన్ చిల్లీస్ వేశాను. కొద్దిగా కొత్తిమీర వేశాను. కొద్దిగా పుదీనా ఆకులు వేశాననమాట. కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. పుదీనా ఆకులు కొద్దిగా వేసుకోండి. ఒక 10 ఆకుల దాకా. ఎందుకంటే పుదీనా పేస్ట్ చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎక్కువైతే ఆ ఫ్లేవర్ అది కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు. సో, ఇది మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్‌ని నేను కొంచెం వాటరీగా చేసుకున్నాను. ఎందుకంటే నాకు రైస్ కొద్దిగా సాఫ్ట్‌గా కావాలనమాట. కొంచెం అంటే మరీ డ్రైగా ఉంటే లంచ్ బాక్స్‌లోకి బాగోదని చెప్పి. సో, ఆ కన్సిస్టెన్సీ రైస్‌లో మెయింటైన్ చేయటం కోసం కొద్దిగా వాటరీగా చేసుకున్నాను. మీకు కావాలంటే గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. సో, ఇది వేసేసి సిమ్‌లో పెట్టి కొంచెం సేపు వేయించాను. చక్కగా వేగిపోయింది. ఆ తర్వాత ఇది ఇక్కడ సాల్ట్ వేసేస్తున్నాను రైస్‌లో. సో, సాల్ట్ కొంచెం గరం మసాలా ఈ రెండే వెళ్తాయన్నమాట. ఇంకేమీ వేయను. సో, ఆ 2 చాలు ఫ్లేవర్‌కి. సో, వేసేసి అది గూడా కొంచెం కూరగాయలకి మసాలా అదంతా పట్టేదాకా ఒక కపుల్ ఆఫ్ సెకండ్స్ ఫ్రై చేయాలి. సిమ్‌లోనే పెట్టాను. మసాలా అది మనం పేస్ట్ ఏసుకున్న కాడ నుంచి సిమ్‌లోనే ఉందనమాట ఫ్లేము. సో, అది వేగిపోయినాక రైస్ వేసేస్తున్నాను. చాలా అంటే రైస్ మనకు రెడీగా ఉండి కూరగాయలు కట్ చేసుంటే 5-7 నిమిషాల లోపు ఈ రైస్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్‌కి బెస్ట్. సో, మీ పిల్లలు కానీ, లేకపోతే మీరు గానీ, మీ హస్బెండ్ కానీ లంచ్ బాక్స్‌లో ఇలా రైస్ ఉన్నప్పుడు దాంతో పాటు గ్రేవీ అక్కర్లేదు అనుకుంటే జస్ట్ ఇదిను రైతా తీసుకెళ్ళినా సరిపోతుంది. సో, అలాంటప్పుడు కొంచెం ఆ పేస్ట్ కొంచెం ఎక్కువ చేసుకోండి. సో దట్ ఇంకొద్దిగా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది రైస్. సో, నేను దీన్ని చోలే కర్రీ ఎలాగో శనగల కూర ఎలాగో చేశాను కాబట్టి అంత ఎక్కువ స్ట్రాంగ్‌గా చేయలేదనమాట రైస్‌ని. సో, అన్నం వేసేసానండి. చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో, లంచ్ బాక్స్ పెట్టేసానండి. యశ్వంత్‌ది పెట్టేసాను. సో, రైస్ పెట్టాను. ఇందాక చేసుకున్న శనగల కర్రీ పెట్టాను. దాని తర్వాత రైతా పెట్టేసాను. చాలా క్విక్‌గా రైతా చేశాననమాట. సో, కొంచెం ఆనియన్ తర్వాత కొత్తిమీర వేసి రైతా చేశాను సాల్ట్ వేసి. సో, పెట్టేసాను. చాలా 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 యమ్మీగా వచ్చింది రైస్. డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. పూజ కూడా చాలా బావుందంది. ఆ రోజు లంచ్ చేస్తది కదా! ఇంట్లో పూజకి కూడా పెట్టేసెళ్ళాను. చాలా బావుంది ఇది రైస్. మీ ఛానెల్‌లో చూసి ట్రై చేస్తానంది. సో, ఇది తర్వాత రెడీ అయ్యి ఎళ్ళాలి నేను ఆఫీస్‌కి. కానీ ఈలోపు పూజ వాళ్ళ అబ్బాయిని చూపిస్తున్నాను. అను అనమాట ఈ బాబు పేరు 3 ఇయర్స్. సో, పొద్దున్నే పూజతో పాటు ఒక 1 అవర్ వస్తాడు. వాళ్ళ హస్బెండ్ ఫ్రీ అయ్యేదాకా. తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో, వీడు ఎక్కువ ఫోను చూస్తున్నాడని చెప్పి వీడికి బిల్డింగ్ బ్లాక్స్ కొనిచ్చాను. సో, వాటితోనే ఆడుకుంటున్నాడనమాట ఫోను చూడకుండా. సో, ఎనీవేస్ అదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ అండి.